హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సొరకాయ కర్రీ చేయబోతున్నాను. అది కూడా పచ్చిమిర్చి అండ్ నువ్వుల పొడి రెండు డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్తో కర్రీ చేయబోతున్నాను. మా అమ్మ ఇలాగే చేసేవారు అనమాట. సో నేను కూడా చేస్తున్నాను. ఇప్పటికీ మా అమ్మ చేసే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటాం మేము. చిన్నప్పుడైతే ఇలాగే చేసేవారు అనమాట. చాలా టేస్టీ అనిపించేది. బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినేవాళ్ళం అనమాట. సొరకాయ కర్రీ అంటే రొట్టెలపైకి కానీ చపాతీ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. దానికోసం ఒక సొరకాయని తీసుకొని కట్ చేసుకొని అలాగే నువ్వులు పచ్చిమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ వేసి చేసుకోకూడదు. డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ప్రాసెస్లో చూపిస్తున్నట్టు చేయండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్ అంతే, ఎక్కువ పోసుకోకూడదు. ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవాలి, సన్నగా చాప్ చేసుకోవద్దు. పసుపు అవన్నీ వేసి కలుపుకొని ఆ తర్వాత సొరకాయలు వేసుకోవాలి. అందులో సొరకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఆయిల్లోనే. ఆయిల్ ఎక్కువ వాడలేదు కదా మనము. సొరకాయ మగ్గింది కదా, మగ్గిన సొరకాయల్లోనే మనం ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి నువ్వుల పేస్ట్, అది వేసి కలుపుకోవాలి. అలాగే టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉప్పు వేసి కలుపుకోవాలండి. లాస్ట్లో కలుపుకొని కొద్దిసేపు ఆ పేస్ట్ అనేది ముక్కలకు పట్టనివ్వాలి, సొరకాయ ముక్కలకి. చూడండి, కర్రీ అయిపోయింది. కొద్దిసేపు మగ్గనివ్వాలండి. దీన్ని కూడా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము. చూడండి, కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. అసలు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయలేదు నేను. ఆల్రెడీ సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, దాంతోనే కుక్ అయిపోతుంది. లాస్ట్లో ఏం చేయాలంటే కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలండి. కరివేపాకు అనేది లాస్ట్లోనే యాడ్ చేయాలి. థ్యాంక్ యూ.